చిన్న సోషల్ అవేర్నెస్ వీడియో అంటే జనాభా పెరుగుదల ఎలా ఉంటుంది అనే దానికి ఒక ఉదాహరణ ఈ వీడియో. ఏంటంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఒక గ్రామం ఉంది అనుకుందాం. ఒక విలేజ్ లో 2 ఫ్యామిలీస్ ఉన్నాయి అనుకుందాం. 2 ఫ్యామిలీస్ ఆర్ 2 వర్గాలు అనొచ్చు, లేదంటే 2 ఫ్యామిలీస్ అనుకుందాం. ఏ ఫ్యామిలీ, బి ఫ్యామిలీ. ఇప్పుడు ఏ ఫ్యామిలీలో 75 మెంబర్స్ ఉన్నారు, బి ఫ్యామిలీలో 25 మెంబర్స్ ఆర్ 25 ఫ్యామిలీస్, 75 ఫ్యామిలీస్, 25 ఫ్యామిలీస్. ఇప్పుడు ఏంటంటే ఏ సైడ్ ఉన్న ఫ్యామిలీలో 75 మెంబర్స్ ఉన్నారు కదా, వీళ్ళు ప్రతి ఒక్కరు ఒక వ్యక్తి 2 పిల్లలకి జన్మనిస్తున్నారు అనుకుందాం. ఆన్ యావరేజ్ వాళ్ళ లైఫ్ లో 2 పిల్లలకి జన్మనిచ్చారు అనుకుందాం. బి సైడ్ 25 మంది ఉన్నారు, వాళ్ళు ప్రతి వ్యక్తి ఆన్ యావరేజ్ 4 పిల్లల్ని జన్మనిస్తున్నారు అనుకుందాం. అంటే యావరేజ్ తీసుకుంటున్నాం. అంటే కొంతమంది 4 కనొచ్చు, కొంతమంది 5, కొంతమంది 2, కొంతమంది 3, ఇట్లా ఆన్ యావరేజ్ తీసుకుంటే వాళ్ళు 4 వచ్చారు. ఏ సైడ్ 2 అంటున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 100 ఇయర్స్ ఇదే దాంతో 100 ఇయర్స్ నచ్చింది అనుకుందాం. 100 ఇయర్స్ తర్వాత ఏ ఫ్యామిలీ వైపు ఎంతమంది ఉంటారు, బి ఫ్యామిలీ వైపు ఎంతమంది ఉంటారు అనేది ఇప్పుడు మనం ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు జనరల్గా 100 సంవత్సరాలు అంటే 4 తరాలు వస్తాయి. ఇప్పుడు 25 సంవత్సరాలకు ఒక తరం అనుకుంటే మనం 100 సంవత్సరాలు తీసుకుంటున్నాం కాబట్టి 4 తరాలు వస్తాయి. ఇక్కడ మనిషి ఆయుర్దాయం 75 ఇయర్స్ అనుకుంటున్నాం. సో ఈ 100 సంవత్సరాల్లో తీసుకుంటే ఆఫ్టర్ 100 ఇయర్స్ ఫస్ట్ తరం వాళ్ళు ఉంటారు, అంతే. మిగతా వాళ్ళు ఉంటారు. ఆ లెక్కన మనం క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ఏ ఫ్యామిలీ వైపు జనాభా పెరుగుదల ఎట్లా ఉంటుందని చూస్తున్నాం. ఇప్పుడు జనరేషన్ 0 అంటున్నాం. ఎవరు 75 మెంబర్స్ అని జనరేషన్ 0 అంటున్నాం. నెక్స్ట్ ఇంకా 4 జనరేషన్స్. ఇప్పుడు ఏం చేశారు, ఈ 75 మెంబర్స్ ఇద్దరికి జన్మనిచ్చారు అనుకున్నాం. సో 150 మెంబర్స్ అయ్యారు జనరేషన్ 1. జనరేషన్ 2 ఏమైంది, 150 ఇంటూ మళ్ళీ 2 పిల్లలు 300 అయింది. జనరేషన్ 300 ఇంటూ 2 600 అయింది. జనరేషన్ 4 600 ఇంటూ 2 1200 అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, 100 సంవత్సరాల తర్వాత జనాభా అంటే వీళ్ళందరినీ కూడాలి. కాకపోతే మనం రూల్ పెట్టాం 75 ఇయర్స్ తర్వాత, అంటే వాళ్ళ ఆయుర్దాయం 75 ఇయర్స్ కాబట్టి 75 ఇయర్స్ తర్వాత జనరేషన్ 0 వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళందరూ ఉంటారు. సో 75 ఇయర్స్ తర్వాత 100 ఇయర్స్ తర్వాత 75 మెంబర్స్ తీసేస్తే మీరు యాడ్ చేసామంటే 150 ప్లస్ 300 ప్లస్ 600 ప్లస్ 1200 తీసుకుంటే 2650 మంది ఈ ఫ్యామిలీలో ఆఫ్టర్ 100 ఇయర్స్ 2650 మంది ఉన్నారు. ఇప్పుడు బి ఫ్యామిలీ వైపు మనం క్యాలిక్యులేషన్ చేద్దాం. బి ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, 25 మంది ఉన్నారు. వీళ్ళు జనరేషన్ 0 అన్నాం. ఇప్పుడు జనరేషన్ 1 కొద్దాం. 25 మంది జనరేషన్ ఏమైంది, 400 ఇంటూ 4 1600 అయ్యారు. 4th జనరేషన్ 600 ఇంటూ 4 6400. ఇప్పుడు ఏం చేయాలి, జనరేషన్ అన్ని కూడా యాడ్ చేయాలి. ఆటోమేటిక్గా జనరేషన్ 0 75 ఇయర్స్ తర్వాత ఉన్నారు కాబట్టి ఆ 25ని మనం తీసేస్తాం. మిగిలిన ఈ 100 ప్లస్ 400 ప్లస్ 600 1600 ప్లస్ 6400 చూసుకుంటే 8500 అయింది. ఇప్పుడు బి వైపు ఎంతమంది అయ్యారు ఆఫ్టర్ 100 ఇయర్స్, 8500 మంది అయ్యారు. ఇప్పుడు మనం కంపారిజన్ చేస్తే ఏ వైపు 75 మెంబర్స్తో స్టార్ట్ అయ్యిండే వాళ్ళు 100 ఇయర్స్ తర్వాత 2250 మంది అయితే, బి వైపు 25 ఫ్యామిలీస్తో 25 మెంబర్స్తో స్టార్ట్ అయిన వాళ్ళు 8500 మంది అయ్యారు 100 సంవత్సరాల తర్వాత. జస్ట్ సింపుల్ క్యాలిక్యులేషన్ చేసాం, మీరు మరి డీప్గా చూడమంటే సింపుల్ క్యాలిక్యులేషన్ చేసాం మనం. ఏమైంది, మొదట ఏ వైపు ఎక్కువ మంది ఉన్నా బి వైపు ఎక్కువ పిల్లలు పుట్టడం వల్ల 100 సంవత్సరాల తర్వాత బి వైపు జనాభా చాలా ఎక్కువైంది. ఇది ఒక సోషల్ అవేర్నెస్ వీడియో. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి. బి వైపు 25 ఫ్యామిలీస్తో 25 మెంబర్స్తో స్టార్ట్ అయిన వాళ్ళు 8500 మంది అయ్యారు 100 సంవత్సరాల తర్వాత. జస్ట్ సింపుల్ క్యాలిక్యులేషన్ చేసాం, మీరు మరి డీప్గా చూడమంటే సింపుల్ క్యాలిక్యులేషన్ చేసాం మనం. ఏమైంది, మొదట ఏ వైపు ఎక్కువ మంది ఉన్నా బి వైపు ఎక్కువ పిల్లలు పుట్టడం వల్ల 100 సంవత్సరాల తర్వాత బి వైపు జనాభా చాలా ఎక్కువైంది. ఇది ఒక సోషల్ అవేర్నెస్ వీడియో. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి. కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.